హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 40 ఇయర్స్ అబోవ్ ఉమెన్ కి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అండ్ ఎలాంటి డైట్ తీసుకోవడం ద్వారా హెల్తీగా ఉండొచ్చు మనం తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చేస్తున్నాను, సో ఇది గమనించండి. లేడీస్ ఎవరైతే అబోవ్ 40 ఇయర్స్ ఉంటారో వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీలో చూస్తే వైటమిన్ డి అన్నది ఎక్కువగా తగ్గుతూ ఉంటుంది. సో దానివల్ల బోన్ మాస్ అన్నది లాస్ అవ్వడం, అలానే ఆస్టియోపోరోసిస్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. అలానే ఈ వైటమిన్ డి అన్నది డిప్రెషన్ అండ్ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ కూడా లింక్ అయి ఉంటుంది. లైక్ వైటమిన్ డి, ఐరన్, రిబోఫ్లేవిన్ అండ్ వైటమిన్ బి డెఫిషియన్సీ కూడా 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. 40 ఇయర్స్ అబోవ్ ఉమెన్ ఫేస్ చేసే నెక్స్ట్ మేజర్ ఇష్యూ ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్. నార్మల్గా ఉమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది 30 to 40 ఇయర్స్ మధ్యలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తూ ఉంటుంది. ఏజ్ ఫ్యాక్టర్ కానివ్వండి, డైట్ కానివ్వండి అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి. దీని కొరకు రెగ్యులర్ గా డాక్టర్ చెకప్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ ఎక్కువగా చూసే ఇష్యూ బ్లడ్ క్లాట్స్. 40 ఇయర్స్ అబోవ్ ఉమెన్ లో ఈ బ్లడ్ క్లాట్స్ ఇష్యూ అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కాఫ్ అంటే పిక్కలు ఈ భాగంలో స్వెల్లింగ్ అన్నది వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. సో ఆ బ్లడ్ క్లాట్స్ అవ్వకముందే తగిన ప్రికాషన్స్ తీసుకోవాలి. అలానే మెన్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా డయాబెటీస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో దీని గురించి కూడా తగిన ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మెనోపాజ్ స్టేజ్ ఎప్పుడైతే 40 ఇయర్స్కి అలా వస్తూ ఉంటుందో, సో ఈ టైంలో డయాబెటీస్ కానివ్వండి, ఆస్టియోపోరోసిస్ కానివ్వండి, సో అండ్ సమ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో పర్టికులర్గా ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ ఆస్టియోపోరోసిస్ అన్నది బోన్స్ ని వీక్ చేస్తుంది. దీని కామన్ సిమ్టమ్ బోన్స్ లో ఫ్రాక్చర్స్ ఏర్పడడం. ఇది కామన్ గా 40 ఇయర్స్ ఉమెన్ లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా. సో నార్మల్ గా చిన్న వయసులో ఆస్తమా వస్తూ ఉంటుంది. బట్ ఎవరైతే ఉమెన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ హెచ్ఆర్టీ చేయించుకుంటూ ఉంటారు, సో అంటే ఈస్ట్రోజన్ ని తీసుకుంటూ ఉంటారు, సో వాళ్ళకి మెనోపాజ్ స్టేజ్ లో ఎక్కువగా ఈ ఆన్సెట్ ఆస్తమా అన్నది ఛాన్స్ ఉంటుంది. సో డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి తగిన ప్రికాషన్స్ వెంటనే తీసుకోవడం చాలా వరకు సేఫ్. ఇప్పటి వరకు ఏవైతే హెల్త్ ఇష్యూస్ రావడానికి 40 ఇయర్స్ అబోవ్ ఉమెన్ కి మనం తెలుసుకున్నాం, సో అవి రాకుండా ఆర్ వచ్చినప్పుడు మన డైట్ ద్వారా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా న్యూట్రిషన్ విషయానికి వస్తే మెన్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి 40 ఇయర్స్ అబోవ్ ఎక్కువగా ఓవర్ వెయిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి రీజన్స్ చూసుకుంటే హార్మోన్స్ అనేవి డిక్రీజ్ అవ్వడం, యాక్టివిటీ అన్నది రెడ్యూస్ అంటే ఎక్కువ వర్క్ చేయలేకపోవడము, సో దానివల్ల ఆటోమేటిక్ గా మెటబాలిజం డ్రాప్ అవ్వడం, సో సమ్ మెడికల్ కండిషన్స్ ఉండడం వల్ల, సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల, సో ఈ రీజన్స్ వల్ల అంటే తక్కువ ఫుడ్ తీసుకుంటున్న, యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల సో ఓవర్ వెయిట్ అనేది అయిపోతూ ఉంటారు. సో వెయిట్ లాస్ అవ్వాలని ఏదైనా ప్రయత్నాలు చేసినా సో ఎక్కువ వరకు రిజల్ట్ రాకుండా ఉంటుంది. బట్ ఈ టైంలోనే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ కానివ్వండి, హై బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, సర్టెన్ క్యాన్సర్స్ కూడా రాకుండా మనం డైట్ ద్వారానే ప్రివెంట్ చేసుకోవడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రూట్స్ విషయానికి వస్తే వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా మంచిది. అంటే అన్ని కలర్స్, గ్రీన్, రెడ్, సో ఎల్లో, సో ఏవైతే అన్ని రకాల కలర్స్ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల అన్ని రకాల ఫైటో న్యూట్రియంట్స్ మనకు అందుతూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ డైట్ విషయంలో ఎక్కువ హోల్ గ్రెయిన్స్ అన్నవి యాడ్ చేసుకోవడం చాలా మంచిది 40 ఇయర్స్ అబోవ్. ముఖ్యంగా మీరు తీసుకుంటున్న ఫుడ్ లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అన్న కనీసం పాలిష్ చేయని ఫుడ్ ఉండేలాగా చూసుకోవడం చాలా వరకు మంచిది. అండ్ ఈ ఏజ్ లోనే వీలైతే ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ కానివ్వండి, లేదంటే లో ఫ్యాట్ డైరీ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. అంటే ఫ్యాట్ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ ఉన్న ఫుడ్స్ ని ఈ టైంలో తీసుకుంటే సో చాలా వరకు హెల్త్ కి బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా మిల్క్ కానివ్వండి, యోగర్ట్ కానివ్వండి, చీజ్ కానివ్వండి, ఫోర్టిఫైడ్ సోయ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, సో లో ఫ్యాట్ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోవడం మంచిది. అంటే ఈ టైంలోనే ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. అంటే ఫ్రూట్స్ ద్వారా కానివ్వండి, గ్రెయిన్స్ విత్తనాల ద్వారా కానివ్వండి, సీడ్స్ ఏవైతే ఫైబర్ ఎక్కువ ఉంటాయో అలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్టమక్ ఎప్పుడు ఫుల్నెస్ అన్నది అనిపిస్తూ ఉంటుంది. సో మీ గ్లూకోజ్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వదు. సో ఈ డయాబెటీస్ ప్రాబ్లం రాకుండా కూడా మీరు ప్రికాషన్ తీసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు రిక్వైర్డ్ ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో నార్మల్ ఫుడ్స్ లో మనకి లీన్ మీట్, చికెన్ కానివ్వండి, సీ ఫుడ్స్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, బీన్స్ కానివ్వండి, పీనట్స్ కానివ్వండి, లేకుంటే ఏదన్నా విత్తనాలు ఉంటాయి, గుమ్మడి గింజలు, అవిసి గింజలు, ఇట్లాంటి వాటిలో కూడా ప్రోటీన్ మనకి మంచిగా దొరుకుతుంది. అండ్ సోయా ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇవి తీసుకోవడం వల్ల
మనం రెగ్యులర్ ఫుడ్స్లోనే మనం ప్రోటీన్ అన్నది తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఆయిల్స్ విషయానికి వస్తే ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడం చాలా వరకు మంచిది. ఇప్పుడు డైట్లో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ కొన్ని మనం తెలుసుకుందాం. ఎవరైతే లేడీస్ 40 ఇయర్స్ అబవ్ ఉన్నారో వాళ్ళు ఈ రూల్స్ ఫాలో అవడం వల్ల చాలా వరకు వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ హెల్త్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. ఏదైతే షుగరీ ఫుడ్స్, స్వీట్స్, డెజర్ట్స్ అండ్ యాడెడ్ షుగర్స్ ఉన్న ఫుడ్స్ మీరు తీసుకునే ఒక రోజుకి తీసుకునే క్యాలరీస్లో 10% కన్నా మినిమం తక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే మీ క్యాలరీస్ 1500 అనుకుంటే ఒక 150 క్యాలరీస్ కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఈ డెజర్ట్స్, స్వీట్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేసినవి కానివ్వండి, సో ప్రిజర్వేటివ్ యాడ్ చేసిన ఫుడ్స్ మినిమం 10% మీ హోల్ డైట్లో 10% కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అలానే శాచురేటెడ్ ఫ్యాట్, గడ్డగట్టే కొవ్వు అన్నది కనీసం మీరు తీసుకునే డైలీ క్యాలరీస్లో 10% కన్నా తక్కువ తీసుకోవడం చాలా వరకు మంచిది. అండ్ సోడియం విషయానికి వస్తే 2300 mg కన్నా తక్కువ పర్ డేకి తీసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5 grams కన్నా తక్కువ సాల్ట్ని ఒక రోజు మొత్తం యూజ్ చేయాల్సి ఉంటుంది. అలానే వాటితో పాటు ఖచ్చితంగా మీ డైట్లో కాల్షియం, డైటరీ ఫైబర్, పొటాషియం, వైటమిన్ ఏ అండ్ సి ఉండేలాగా చూసుకోవాలి. మన వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు 40 ఇయర్స్ అబోవ్ మెటబాలిజం స్లో అవ్వడం వల్ల మీరు ఎక్కువగా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి మీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేసుకోవడం చాలా వరకు మంచిది. సో చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మీ మెటబాలిజం డ్రాప్ అయిపోతుంది. అలానే మినిమం వర్కౌట్, సో వాకింగ్ కానివ్వండి, చిన్న చిన్న జాగింగ్ కానివ్వండి చేయడం వల్ల మీ మెటబాలిజంని మీరు డౌన్ అవ్వకుండా దాన్ని ఎప్పుడూ యాక్టివ్లో ఉంచుకోవచ్చు. అలానే ప్రాపర్గా వాటర్ తీసుకోవడము, అలానే స్లీప్ అన్నది మినిమం 6 to 8 hours గుడ్ స్లీప్ అన్నది మెయింటైన్ చేయడము, అలానే మన అవసరానికి తగినంత స్పైసీ ఫుడ్ని తీసుకోవడము, అంటే మోడరేట్గా తీసుకోవడము కూడా మీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి చాలా వరకు సపోర్ట్ అవుతుంది. ఈ టిప్స్ అనేవి ఎవరికైతే యూజ్ అవుతాయని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. సో చూశారు కదండి ఈ వీడియో. ఈ టిప్స్ ఫాలో అవడం ద్వారా ఎవరైతే 40 ఇయర్స్ అబోవ్ ఉమెన్ ఉన్నారో పర్టికులర్గా మీ హెల్త్ని మీరు కాపాడుకోవచ్చు. Thank you so much for watching this video.